ఆ పల్లా శ్రీనివాస్ కానీ లేదా ఆయన మన గంటా కానీ వాళ్ళు జోక్యం చేసుకొని రాజీనామా కూడా చేశారు కదా. అప్పుడు రాజీనామా కూడా చేశారు. అప్పుడు రాజీనామా అంతా చేసిన సీనియర్ మంత్రి ఇప్పుడు రాజీనామా చేయొద్దు, పదవిలో ఉండే పోరాడండి. ఎందుకు ఆ విషయం అసలు అజెండాలోకి తెర వెనక్కి వెళ్ళిపోయింది అంటే కార్మికుల్లో ఉన్న ఒక అనుమానం ఏంటంటే, నేను మీకు అది కూడా చెప్తా. విశాఖ ఉక్కుతో సహా కేంద్రానికి ఇబ్బంది కలిగించే ఏ సమస్యలు మేము లేవనెత్తాము అని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన తర్వాతే పొత్తు కుదుర్చుకుంది కేంద్రం. అందుకని వీళ్ళు మాట్లాడతారే కానీ దాన్ని ఏం పెంచరు. వాళ్ళు కూడా ఏదో పరిశీలిస్తాం అది ఇది అంటారే కానీ వాళ్ళేం పరిష్కరించరు. సో ఒక మాయా నాటకం విశాఖ ఉక్కుకు సంబంధించి నడుస్తూ ఉంది. అందుకే అన్ని వేల మంది కార్మికుల సుదీర్ఘ ఆందోళన. అక్కడ రంగంలో ఉన్నది కార్మికులే కావచ్చు, కానీ మొత్తం విశాఖ వాసులు, ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ మొత్తం ముక్తకంఠంతో విశాఖ ఉక్కు ఉండాలి అని కోరుకుంటారు. ఇంతవరకు దేశంలో దేన్ని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రక్రియ పెద్దగా జయప్రదం కాల. సేలం కానీ ఇంకోటి కానీ. ఎందుకు విశాఖపట్నాన్ని ఇంత గట్టిగా అంటే బికాజ్ అది చాలా లాభదాయకమైంది. అక్కడ ఆస్తులు వేల కోట్లు చేస్తాయి, అక్కడ సముద్ర వనరులన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది పెరగకుండా చూసుకోవడం ప్రభుత్వానికి క్షేమదాయకం. కార్మికులు అయితే వెనక్కు తగ్గే కార్మికులు, ఉద్యోగులు గుర్తుగా వేసి ఉత్తరాంధ్ర అంతా కూడా కూటమి వైపు ఉన్నారు కదా. నిజమండి మీరు అన్నది. అది కూడా నాకెవరో నేను నిన్న మెసేజ్ పెడితే కామెంట్ పెడితే కింద పెట్టారు, ఎమ్మెల్యేగా కూడా వాళ్ళనే ఎన్నుకుంటున్నారు కదా, ఇంతమందికి ఇచ్చారు కదా, బీజేపీకి కూడా అవకాశం ఇచ్చారు, అనకాపల్లి ఎంపీ ఇచ్చారు, ఇన్ని ఇచ్చినా కానీ దాని గురించి స్పందన లేకపోతే అసలు కార్మికులను ఇంకా ఇన్సల్ట్ చేయటమే కదా అది. సో అది దాంతోపాటు ఇప్పుడు అరెస్ట్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే మిగతా సమస్యలన్నీ ఏమో ఇంతకుముందు కనీసం అరెస్ట్ చేయలేదు, మొదటిసారి ఇప్పుడు అరెస్ట్లకు కూడా తీసుకొస్తున్నారు కార్మికులను అంటున్నారు. సో ఇది చాలా పెద్ద సమస్య కాబోతుందండి. దీని మీద కనుక మేల్కొనకపోతే కూటమి యొక్క చిత్తశుద్ధి, ఇంతకుముందు మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడలేదు అనే ఒక తీవ్రమైన విమర్శ, ఉత్తరాంధ్రలో ఇది ఉపద్రవం తెచ్చుకోవటం